బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎదుర్కోలు కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగిందని సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలిమ తెలిపారు. 3 రోజుల ఉత్సవానికి దాదాపుగా 6 లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి సేవలో తరించారని చెప్పారు. అందులో 4 లక్షల మందికి పైగా అమ్మవారి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించిందన్నారు. దేవాదాయ శాఖ నుంచి ఈ ఉత్సవాల నిర్వహణకు డిప్యుటేషన్పై దాదాపుగా 70 మంది అధికారులు వచ్చారని నీలిమ వెల్లడించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్కు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. మీ అందరి మధ్యలో మీరందరూ చూశారు. లక్షలాది మంది సామాన్య భక్తులు, అలాగే వందల మంది సెలబ్రిటీస్, విఐపీస్ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళటం జరిగింది. ఈ మొత్తం ఫెస్టివల్ కళ్యాణోత్సవం కానీ, పూజలు కానీ, రథోత్సవం కానీ ఇంత సక్సెస్ఫుల్గా అయినందుకు నేను అందరికీ ధన్యవాదములు చెప్తున్నాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, టెంపుల్ సిబ్బందికి, లా అండ్ ఆర్డర్, అలాగే ట్రాఫిక్ పోలీస్ కి, హెల్త్ డిపార్ట్మెంట్ కి, శానిటేషన్ డిపార్ట్మెంట్ కి, ఎలక్ట్రిసిటీ, ఇలా ఎన్నో మొత్తం కలిపి ఒక 15-18 డిపార్ట్మెంట్స్ తో క్రితం నెల రోజుల నుంచి 100 కంటే ఎక్కువ పాయింట్స్ మీద మేము కోఆర్డినేట్ చేసి ఒక్కొక్క పాయింట్ ని ఎలా మనం సాల్వ్ చేయాలి, దానికి మనం ఎలా బెటర్ ఫెసిలిటీస్ సామాన్య భక్తులకు ఇవ్వాలి అని మేము ప్రయత్నించాం. ఆ డిపార్ట్మెంట్స్ అందరికీ మా ధన్యవాదములు. చాలా బాగా, చాలా గొప్పగా, క్రితంసారి కంటే కూడా ఇంకా బాగా జరిగిన ఈ కళ్యాణోత్సవం అమ్మవారి ఆశీస్సుల మూలంగా, అమ్మవారి కళ్ళు ఎదురకుండా మనం అందరం ఒక డిసిప్లిన్ తో అన్ని వర్గాల వాళ్ళు సమాజంలో, అలాగే అన్ని పొలిటికల్ రోజు అక్కడ పొద్దు నుంచి రాత్రి దాకా కవరేజ్ చేసి